అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అటువంటి రేవంత్ రెడ్డి దేవుడితోటైనా కొట్లాడతాడంటే దేవుళ్ళని కూడా మోసం చేసిన వాడే కదా. మీరే చూసినారు, మీ సాక్షిగానే ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టేసి నేను ఫలానా రోజు వరకు ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తా అని ఆ దేవుడు వేములవాడ పోతే వేములవాడ, యాదగిరిగుట్ట పోతే యాదగిరిగుట్ట, ఎక్కడికి పోతే అక్కడ ఒట్టేసి వచ్చినవాడు. ఎట్లా నమ్మాలి? సో రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీని ఎవడు కూడా ఆయనకున్న క్రెడిబిలిటీ పట్ల ఎవరికి అది లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కూడా రాజకీయపరమైన మాట, మోసం చేసే మాట అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజల పక్షాన ఉండాల్సిన వాళ్ళం మేము మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, కేసీఆర్కి ఒంట్లో బాగాలేకపోతే, ఆరోగ్యం సహకరించకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే మాక్ అసెంబ్లీ పెడతాము అనేది. ఎందుకని ఆరోగ్యం సహకరించట్లేదు? యాక్చువల్గా ఏమైంది అనేది ప్రజలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. కరెక్ట్గా 3 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, 4 రోజులు ఇంటికి వచ్చారు అనుకున్నప్పుడు మళ్ళీ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్లోనే ఉన్నారు. ఏం జరుగుతోంది అసలు? అంటే రేవంత్ రెడ్డి వంకర మాటలు ఎప్పుడు మాట్లాడుతుంటాడు. నిజానికి ఆయన మాట్లాడే వంకర మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆ కుటుంబానికి లేదు, మా కేసీఆర్ గారి కుటుంబానికి లేదు, మాకు అంతకన్నా లేదు. ప్రజలు అటువైపు ఆలోచన కూడా చేయటం లేదు. ప్రజలకు క్లారిటీ ఉంది కేసీఆర్ గారి ఆరోగ్యం ఎట్లుంది అనే విషయాన్ని. యశోద హాస్పిటల్ డాక్టర్లు చాలా స్పష్టంగా ఒక బులెటిన్ రిలీజ్ చేసి దాంట్లో చెప్పినారు, ఆయన సోడియం లెవెల్స్ కొద్దిగా తగ్గి ఉన్నాయి, దాన్ని డిహైడ్రేషన్ అవుతూ ఉంది, ఏజ్తో పాటు వచ్చేటువంటి ఉంటాయి. సహజంగా ఏజ్తో పాటు వచ్చేటువంటి అనేక సమస్యలు బాడీలో ఉంటాయి. వాళ్ళు చెప్పినటువంటి మాట అసలు ఏమీ లేవు, జస్ట్ డిహైడ్రేషన్ సంబంధించినటువంటి సోడియం లెవెల్స్ తగ్గుతున్నాయి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి మాట. ఇంకా సరే, నిన్న మొన్న ఆయనతోటే ఉన్నాం మేము. మీరు ప్రశ్న వేసారు కాబట్టి నేను సమాధానం చెప్పకూడా, నేను ఒక పార్టీ నాయకుడిగా నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. ఏజీ హాస్పిటల్లో చేసిన ఆయన ట్రీట్మెంట్ కావచ్చు, టెస్టులు కావచ్చు, యశోదలో ఆయన చేసినటువంటి టెస్టులు కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, అక్కడి డాక్టర్లే ఆశ్చర్యపోయేటువంటి టెస్టింగ్ వచ్చినాయి, రిపోర్ట్లు వచ్చినాయి. వాళ్ళే అసలు సార్ మీకు ఈ వయసులో 72 సంవత్సరాల వయసులో ఉండాల్సిన కాంప్లికేషన్సే లేవు, ఉండాల్సిన శరీరంలో మేము భయపడ్డట్టుగా మీకేమన్నా కొద్దిగా అసలు ఏ ఒక్కటి కూడా సింగిల్ జస్ట్ సోడియం లెవెల్స్ తప్ప ఏ ఒక్కటి లేవని వాళ్ళు నవ్వుకుంటూ కిడింగ్ చేస్తున్నట్టుగా మాట్లాడినటువంటి సందర్భాన్ని కేసీఆర్ గారు మనతో ప్రస్తావించినారు. ఆ ఏజీ హాస్పిటల్ డాక్టర్లే పరిశాన్ అవుతున్నాయా నా ఆరోగ్యం చూసి, వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఏం సార్ మీకు రిపోర్ట్లలో ఏమీ లేదు, కాకపోతే ఏదన్నా ఈ సోడియం లెవెల్స్ తోటి కొద్దిగా ఏమైనా ఫ్లక్చుయేషన్ ఉంది తప్ప ఏం అవపడతలేదు అని చెప్పేసి అంటున్నారు అని మాతో ఆయన ప్రస్తావించిన విషయం. మేము అక్కడే ఉన్నప్పుడే ఒకరిద్దరు డాక్టర్లు వస్తే వాళ్ళతో కూడా సార్ ఎట్లుంది మీ ఆరోగ్యం అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు ఆ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు డాక్టర్లకే తెలుస్తాయి. కాబట్టి ఉన్నటువంటి రిపోర్ట్లన్నీ కూడా ఇట్టిట్లు నేను చెప్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. సార్ బయట అందరూ కూడా మీకు ఆరోగ్యం ఏదో డిస్టర్బ్ అయింది అనుకుంటున్నారు, కానీ మీరు చూస్తేనేమో ఇంత హెల్దీగా ఉన్నారు అని. 72 ఇయర్స్ వయస్సులో ఏవైతే రెగ్యులర్ చెకప్ చేసుకోవాలో అవి చేసుకుంటూ ఏవైనా ఎత్తుతగ్గులు ఉంటే అవి సరి చేసుకుంటారు కదా. కాబట్టి ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఆరోగ్యంలో అన్ని రకాలుగా బాగున్నారు. ఇంకా 20 సంవత్సరాలు కొట్లాడే శక్తి కూడా ఆయనలో ఉన్నది. ఇంకా ఆయనకి రిపోర్ట్లు అన్నీ వచ్చిన తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది, ఆయన శక్తి సంతరించుకున్నది. ఆయనను చూస్తే మాకు ఆశ్చర్యం, ఆయన మాట్లాడుతుంటే చూస్తుంటే మాకు ఉద్యమ సందర్భంగా 2001లో ఉద్యమ సందర్భంగా మాట్లాడిన విషయాలన్నీ కూడా మళ్ళీ మొన్న అన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ ఉంటే సేమ్ ఉద్యమ సందర్భంగా ఎటువంటి దాంతో పోయినాడో రేపు కూడా అట్లనే పోతాడు అనేటువంటి విశ్వాసం ఉంది. నిన్న ఆయనతో నిన్న కాదు మొన్న చాలాసేపు ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దాదాపు ఒక్కరం కాదు 25, నా ఒక్కరితో మాట్లాడినటువంటి అంశం ఏం కాదు, 20-25 మంది నాయకులు ఉన్నాం. మా మాజీ మంత్రులు కాదు, అదేమో ఒక 7 రోజుల క్రితం. సరిగ్గా నిన్న కాకుండా మొన్న మేమందరం 20-25 మంది నాయకులు అందరితో ఆయన దాదాపు ఎప్పుడు 1:30కు ఏమో అది స్టార్ట్ అయితే దాదాపు 3:30 దాకా 3 గంటల పాటు మా అందరితో కూర్చొని అన్ని విషయాలు, ఉద్యమం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, ఎందుకు అన్యాయం జరిగింది తెలంగాణకి, ఏ రకంగా మళ్ళీ మనం ముందుకు పోయినాము అనే విషయాలు, అనేక విషయాలు. సో అంత ఆరోగ్యంగా ఉన్న మనిషి 3 గంటల పాటు కూర్చొని మాట్లాడగలిగేటువంటి శక్తి ఉన్న మనిషి బయట ప్రచారంలో ఇటువంటి వాళ్ళు, ఇప్పుడు మీరు చెప్పినట్టు వంకరగా మాట్లాడేటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రచారం, రేవంత్ రెడ్డిని పరోక్షంగా ఆయన మాట్లాడుతున్నది ఏంది, కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు అని అర్థం వచ్చేటట్టుగా నేను ఫామ్ హౌస్కి వస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాను. నిజమే కదా, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, రిపోర్ట్స్ వచ్చాయి, మళ్ళీ చెకప్ కోసమని ఇంకో రోజు హాస్పిటల్కి వెళ్ళారు, ఇంకా అక్కడే ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆబ్వియస్ గా ప్రజలకు కూడా వచ్చేటువంటి డౌటే కదా అది. నేనేమంటున్నా, డౌట్ కంటే కూడా ప్రజలకు కేసీఆర్ గారి మీద అభిమానంతో కూడా ఆయన హెల్త్ని వాకప్ చేసే వాళ్ళు ఉంటారు, అది తప్పులేదు. అయితే సరిగ్గా
5 రోజుల క్రితం హాస్పిటల్ పోయి వచ్చిన తర్వాత జ్వరంతో ఏదైతే ఇబ్బంది పడతామో హై ఫీవర్తో వచ్చిన తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకొని ఈ 5 రోజులు వాడినటువంటి కోర్స్ ఏదైతుందో ఆ ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్సు ఎట్లా ఉందో మళ్ళీ చెక్ చేసుకోవడానికి పోవాలి కాబట్టి దాంట్లో భాగంగానే వాళ్ళ యశోదాకు పోయినారు. యశోదాలో ఆ రోజు ఏవైతే టెస్టులు చేసినారో ఒక 7-8 రోజుల క్రితం ఆ రిపోర్ట్లు మళ్ళీ ఇవాళ టెస్టులు చేసి రిపోర్ట్లు సరిగ్గా ఉంటే ఆయన హ్యాపీగా మిగతా మళ్ళీ రెగ్యులర్ దాంట్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి దానికి సంబంధించిన టెస్ట్లో ఉన్నాడు ఇవాళ. అంతే తప్ప మళ్ళోసారి పోవడాన్ని పెద్ద ఏదో వేరే విధంగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఏం లేదు. సో థ్యాంక్ యూ ఆ గివింగ్ క్లారిటీ, దానికోసం క్లారిటీ ఇచ్చినందుకు. ఇప్పుడు ఆల్ సెట్ బాగుంది, హెల్త్ అంతా బాగుంది, యాక్టివ్గా ఉన్నారు, ఫిట్గా ఉన్నారు, పర్ఫెక్ట్గా ఉన్నారు. అదే మాట హాస్పిటల్లో వచ్చినటువంటి అందరికీ కూర్చోబెట్టుకొని మాట్లాడి చెప్పారు కదా. వెన్ క్యాన్ వి ఎక్స్పెక్ట్, ఎప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడతారు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా అడుగుతున్నారో లీడర్లుగా మీరు అదే అడుగుతారు, కార్యకర్తలు అడుగుతారు, ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. కాబట్టి ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు మాట్లాడతారు? బయటనే ఉన్నారు కవిత, ఆయన అసలు మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు సరే మిగతా వాళ్ళకి తెలిసినదే లేకపోయినా నీకు వ్యక్తిగతంగా తెలుసు, చాలామందికి కూడా సీనియర్ జర్నలిస్టులకు వ్యక్తిగతంగా 2001 నుండి ఈరోజు మనం మాట్లాడుకునేంతవరకు కూడా కేసీఆర్ గారు ఆయన 48 ఏళ్ల వయస్సులో ఏ విధమైనటువంటి రోజువారీ చర్య ఉంటుందో, రోజువారీ ఆయన దినచర్య ఉంటుందో అదే పద్ధతిలో ఇవాళ అట్నే ఉంది. ఆయన ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు అట్లనే ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అట్నే ఉన్నాడు, ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అట్నే ఉన్నాడు. ఇవాళ కొత్తగా వేరే రకంగా ఏం లేదు. కేసీఆర్ గారు ఒక విజనరీ. కేసీఆర్ గారు కూర్చొని ప్రపంచాన్ని ఆలోచించగలుగుతారు. నేను ఏదో సందర్భం వచ్చింది కాబట్టి జస్ట్ దానికోసం ఒక మాట చెప్తాను. మొన్న ఏదో సందర్భం వస్తే మమ్మల్ని అడిగినాడు, మీరంతా అమెరికా పోయినట్టు కదా, మీరు టీవీలలో కనిపించిండ్రు అని చెప్పేసి అడిగినారు. మేము ఆయనతో అన్నాం, సార్ మీరు కూడా అమెరికా ఖచ్చితంగా ఒకసారి రావాలి, అమెరికా పోవాలి మీరు కూడా. మీరు సరే ఇక్కడే ఉన్న అమెరికాని ఎట్లుంటుందో ఊహించగలుగుతారు, అమెరికాలో ఎటువంటి అభివృద్ధి ఉంటుందో మీరు అద్భుతంగా అంచనా వేయగలుగుతారు, కానీ మీరు పోయేస్తే ఇంకా బాగుంటుంది సార్ అని. సో ఇంత హ్యూమరస్గా, ఇంత ఇంట్రెస్టింగ్గా మా డిస్కషన్స్. అంటే ఆయన ఆరోగ్యరీత్యా కావచ్చు, ఆయన యొక్క ఆలోచన విధానం కావచ్చు, అంటే ఎంత మేము అన్ని విషయాలు మాట్లాడుకునేటువంటి వాతావరణం ఉండి అన్ని విషయాలు మాట్లాడుకునేటువంటి ఆరోగ్యపరంగా ఆయన ఉన్నారు. కాబట్టి ఇంకో రకంగా ఆలోచించుకొని ఇంకో తీరుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. అయితే ఎన్ని చెప్పినప్పటికీ, ఎవరెంత మాట్లాడినప్పటికీ కూడా డైరెక్ట్లీ ఫ్రమ్ హార్స్ మౌత్ అంటారు. ఆ పర్సన్ దగ్గర నుంచి మాట, ఒక రియాక్షన్ వస్తే ఏమైతుంది అని అంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక నెల రోజులు ఆయన ప్రశాంతంగా ఉంటే 31 రోజు, అంటే 30 రోజులు ప్రశాంతంగా ఉంటే 31వ రోజు ప్రపంచానికి ఉపయోగపడే అనేక విషయాలతో 1-2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచాన్ని ముందరికి వచ్చిండు. సో ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయన ముందు నుంచి కూడా బలంగా నమ్ముతాడు, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఎక్కువ ఆయనకి. మొన్న మేము ఓడిపోయిన రోజు కూడా ఎవరెటువంటి ప్రయత్నాలు చేసినా, ఎవరెటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వచ్చినా, ఆనాడు వచ్చినా లేదు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లో ఒక వైపు నుంచి కొంత ఎటువంటి ప్రతిపాదనలు, ఇంకో పార్టీల నుంచి ప్రతిపాదనలు వచ్చినా ఆయన అంటున్నటువంటి మాట ఒకటే, ప్రజాస్వామ్యం పట్ల మనకు గౌరవం ఉండాలి, ప్రజాస్వామ్యం కూనీ చేసినాం అనేటువంటి అపఖ్యాతి మనకు ఉండకూడదు. ఇది కేసీఆర్ గారు బలంగా నమ్మేటువంటి వ్యక్తి. సో ఆయన ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతిలో ఆయన యొక్క అది ఉంటుంది. కాబట్టి మొన్ననే సంవత్సరమే అవుతుంది, సంవత్సరన్నర అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి పనిచేయని, ప్రజలకు ఒకవేళ మంచి జరిగితేనే మంచి జరిగింది, మంచి జరిగిన నాడు మనం అడుగుదాము అనేటువంటి లక్షణం ఉన్నది కేసీఆర్ గారికి. సరే మేమందరం మాట్లాడుతుందేమో, మరి ఎవరు మాట్లాడుకుంటుంటే ప్రజల పక్షాన్ని ఎవరు ఉంటారని మేము మాట్లాడుతున్నాం. కానీ కేసీఆర్ గారు పెద్ద మనిషి కాబట్టి, గౌరవంగా సొసైటీలో ఉన్నాడు కాబట్టి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నడిపించిండు కాబట్టి ఆయనకు ఆ బాధ్యతతోటి మాట్లాడతాడు కదా. రోజు మీడియా ముందరికి వచ్చి రోజు కాళ్ళలో కట్టెలు పెట్టద్దు అనేటువంటి అది ఉంటుంది ఆయనకి. కాబట్టి కేసీఆర్ గారు ఏంటంటే మొన్న అన్నాడు, మొన్న ఈ మధ్యకాలంలో ఆయన ఒక మాట ఏంటంటే, ఈ 3-4 రోజులు మనం ప్రెస్ మీట్ పెట్టుకుందాం, తప్పకుండా సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి ఏంది, రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంది, లేదు మన వైపు నుంచి ఏం సూచనలు ఇద్దాం, ఏం సూచనలు ఇస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, డెఫినెట్గా ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేసి. ఇప్పుడు ఆయన ఎవరికైనా మన హ్యూమన్ బాడీ చిన్న తేడా, తలనొప్పి వస్తేనే ఓ 10 మందిని కలవకుండా, అసలు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను కూడా కలవకుండా ఇంట్లో కూర్చుంటాం, రూమ్లో తల పెట్టుకొని కూర్చుంటాం, ఐసోలేట్ అవుతాం. అటువంటిది 72 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి, అనేక విషయాలు ఆలోచించేటువంటి వ్యక్తి. ఆయన
హై ఫీవర్ ఉన్నటువంటి సందర్భంలో, సోడియం లెవెల్స్ తక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడాలని కోరుకొని రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు అన్నట్టుగా సమాజంకి పట్ల బాధ్యత ఉండాలి కాబట్టి తప్పకుండా నేను అనుకుంటాను ఈ 3-4 రోజుల్లో తప్పకుండా మీడియా ముందుకు వస్తారు. ఆయన మీడియా ముందుకు వచ్చి ఆయన అన్ని విషయాలు ఇప్పటివరకు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడానికి. ఇంకోటి ఏంటంటే సరే ఇప్పుడు ఆయన అసలే కనిపించకుండా హాస్పిటల్లోనే ఉంటేనే వేరు. హాస్పిటల్లో అంతమంది నాయకులతోటి ఎప్పుడు 3:30 నుంచి ఆల్మోస్ట్ 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక 5 గంటలు ఆరోగ్యవంతుడు కూడా కూర్చోడు, 4 సార్లు బయటికి పోయేస్తాడు, అటు ఇటు తిరిగి వస్తాడు. అసలు 5 గంటలు సీట్లో కూర్చొని మా నాయకులతో ఆ రోజు నేను లేను, మా వాళ్ళు ఉన్నారు, మాట్లాడినారు. ఈ 2 రోజులైతే నేను కంటిన్యూస్గా ఉన్నాను. 20-25 మంది నాయకులు అందరూ ఆయన ప్రతి విషయాలు మాట్లాడుకొని అనేక విషయాలు ఆయనతో షేర్ చేసుకున్నాం. బయటి ప్రపంచంలో క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది మమ్మల్ని విమర్శించేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంక కొంతమందికి ఏమైనా సోకాల్డ్ వాళ్ళకి ఏమైనా ఉందేమో కానీ ప్రజలకు క్లారిటీ ఉంది. కేసీఆర్ గారి ఆరోగ్యం పట్ల ఏవైతే యశోద వాళ్ళు బులెటిన్ రిలీజ్ చేసినారో ఆ రోజు నుంచే క్లారిటీ ఉంది, ఏం కన్ఫ్యూజన్ లేదు. డెఫినెట్గా కేసీఆర్ గారు మీరు అన్నట్టుగా లేదు, ఆయన విమర్శించినట్టుగా ప్రజల ముందుకు వచ్చి ప్రజల పక్షాన మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ప్రెస్ మీట్ పెడదాము, జరిగిన అభివృద్ధి గురించి చెప్దాము అనే దాంతో పాటుగా అవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇద్దాము అనేది. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్డ్గా ఉండబోతోందా? ఎలాంటి భేషజాలు లేకుండా కేసీఆర్ గారిని మనం అట్లా ఊహించడానికి లేదు. కేసీఆర్ గారు బయాస్డ్గా, ప్రియాక్యుపైడ్గా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఆయన ఈ రాష్ట్రానికి లాభం జరుగుతుంది అనుకుంటే లాభం అయ్యే సూచనలు చేస్తారు, నష్టం జరుగుతుంటే అప్రమత్తం చేస్తారు. తప్పకుండా ఆయన ముందు నుంచి కూడా ఇవాళ కాదు, తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా ఆనాడు ఆ ప్రభుత్వాలకి ఇచ్చే సూచనలు ఇస్తూనే తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే వ్యతిరేకంగా మాట్లాడినారు. రేపు 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నవాళ్ళం కాబట్టి ఆ అనుభవం కేసీఆర్ గారికి ఉంది కాబట్టి తప్పకుండా అనుభవం లేని పరిపక్వత లేకుండా పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి చేయాల్సిన సూచన తప్పకుండా చేస్తారు. కేసీఆర్ గారిలో అటువంటి భేషజాలం ఉండదు. ఎన్ని రోజులు టైం తీసుకుంటారు? నేను అనుకుంటాను ఆయన ఆరోగ్యం సరే ఇవాళ రిపోర్ట్లు వచ్చేస్తాయి. ఇప్పటికి నాకు తెలిసి బహుశా మనం ఇంటర్వ్యూ చేసే టైంకి ఆయన ఇంటికి వెళ్తుండొచ్చు. నాకున్న సమాచారం, నేను ఇక్కడికి వచ్చేప్పటికి నేను తెలుసుకున్న సమాచారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను ఇక్కడికి మీ దగ్గరికి వచ్చే ముందు నేను మళ్ళీ ఫోన్ చేసుకొని కూడా జస్ట్ నాకున్న ఇంట్రెస్ట్ కొద్దీ నేను తెలుసుకొని అన్నీ ఎట్లయితే 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం ఏవైతే రిపోర్ట్లలో ఏమీ లేదని వచ్చిందో అదే మళ్ళీ ఇప్పుడు కూడా అదే వచ్చింది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. బహుశా నేను అనుకుంటాను ఇంకో ఈ 4-5 రోజుల్లో ఆయన ప్రెస్ ముందుకు వచ్చి ప్రపంచానికి విషయాలు చెప్పేటువంటి అవకాశం ఉన్నది. ఆయన ఆరోగ్యపరమైన విషయాలు చెప్పారు, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి ప్రపంచ సమస్యలు లేదు, డాక్టర్లు చెప్తారు కదా, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఇప్పుడు ఆయనని డయాగ్నోస్ చేసేది డాక్టర్లు. నేను బాగున్నాను చెప్పుకునే కంటే కూడా నన్ను ఎవరైతే డయాగ్నోస్ చేసిండ్రో వాళ్ళు చెప్తే బాగుంటుంది కాబట్టి ఆల్రెడీ డాక్టర్లు చెప్పేసింది. కాబట్టి ఆయననేమో తన ఆరోగ్యం ఎట్లుంది అని చెప్పే కంటే ప్రజలకు మంచి జరుగుతుందా, మంచి జరగటం లేదా, ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్ల ఆయన ఎట్లా రియాక్ట్ కావాలో అది చెప్తే ప్రజల హితం కోరుకున్నట్టు అవుతుంది, స్వార్థం లేకుండా మాట్లాడినట్టు అవుతుంది. కాబట్టి కేసీఆర్ గారిలో అదే ఉంటుంది కాబట్టి కేసీఆర్ గారిలో ఈ సమాజం పట్ల ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి ఆయన బాధ్యతతోటి మాట్లాడతారు. సో ఈ వీకెండ్ అవుతుందా, నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో? నేను అనుకుంటా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనుకుంటాను, యాజ్ ఎర్లీగా యాజ్ సూన్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. యాక్చువల్గా అందరూ కూడా అలాగే ఎదురు చూస్తున్నారు ఆయన ఎప్పుడు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అనేది.